ఎట్లా వస్తే ఇట్లా అన్నా నువ్వు 4 కిలోమీటర్లు తీస్తున్నా అందుకే తీస్తున్నా. సైడ్ అమ్మా సైడ్ అండి. అమ్మ సైడ్ ఇవ్వాలి కొంచెం ప్లీజ్. పక్క నుంచి నడవండి సార్. సార్ మధ్యలో నడుస్తున్నారు మీరు చిన్నపిల్లల్ని పెట్టుకొని. ఒక సైడ్కి వెళ్ళి నడవండి. అమ్మ మీ టెంకాయలు కొట్టి లోపలికి వెళ్ళాలి. లెఫ్ట్ సైడ్ కౌంటర్ ఉంటుంది, టెంకాయ కౌంటర్ గల్లీలో. టెంకాయ కొట్టి లోపలికి వెళ్ళండి అమ్మ. టెంకాయ కొట్టుకొని లోపలికి వెళ్ళాలండి. మీ ఫోన్స్, మీ పర్సులు, మీ బ్యాగులు జాగ్రత్త ఉంచుకోవాలి, దొంగలు ఉంటారు. టెంకాయ కొట్టుకొని లోపలికి వెళ్ళాలండి. ముందు వెనక లెఫ్ట్ గల్లీలో కొట్టాలండి. అమ్మ టెంకాయ కొట్టుకొని లోపలికి వెళ్ళండి. ముందుకు వెళ్ళినాక లెఫ్ట్ సైడ్ గల్లీలో టెంకాయ కౌంటర్ ఉంది, టెంకాయ కొట్టుకొని వెళ్ళండి. మీ ఫోన్స్, మీ పర్సులు జాగ్రత్త పెట్టుకోండి, దొంగలు ఉంటారు. చెప్పాలా మధ్యలో చెప్తున్నావా? రైట్. అమ్మ టెంకాయ కొట్టుకొని లోపలికి వెళ్ళండి. ముందుకు వెళ్ళినాక లెఫ్ట్ సైడ్ కౌంటర్ గల్లీలో టెంకాయ కౌంటర్ ఉంటుంది, టెంకాయ కొట్టుకొని వెళ్ళండి. మీ ఫోన్స్, మీ మొబైల్స్, మీ పర్సులు జాగ్రత్త పెట్టుకోండి, దొంగలు ఉంటారు. అమ్మ మీ ఫోన్స్, బ్యాగులు, పర్సులు జాగ్రత్త పెట్టుకోండి, దొంగలు ఉంటారు. టెంకాయ కొట్టి లోపలికి వెళ్ళాలమ్మా. ముందుకు వెళ్ళినాక లెఫ్ట్ సైడ్ గల్లీలో టెంకాయ కౌంటర్ ఉంది, టెంకాయ కొట్టుకొని లోపలికి వెళ్ళండి. సార్ మీ ఫోన్స్, మొబైల్స్, పర్సులు జాగ్రత్త పెట్టుకోండి. మీ బ్యాగులు, పర్సులు, ఫోన్స్, మీ వ్యాలెట్స్ జాగ్రత్త పెట్టుకోండి, దొంగలు ఉంటారు. లాస్ట్ వీక్ 3 ఫోన్స్ పోయినాయండి. టెంకాయ ఉన్నవాళ్ళు టెంకాయ లోపల ముందుకు వెళ్ళినాక లెఫ్ట్ సైడ్ టెంకాయ కొట్టి లోపలికి వెళ్ళండి. మీ మొబైల్ ఫోన్స్, పర్సులు, మీ బ్యాగులు జాగ్రత్త పెట్టుకోవాలండి, దొంగలు ఉంటారు. టెంకాయ ఉన్నవాళ్ళు ముందుకు వెళ్ళినాక లెఫ్ట్ సైడ్ కౌంటర్ ఉంటుంది, టెంకాయ కౌంటర్, అక్కడ టెంకాయ కొట్టి లోపలికి వెళ్ళాలండి. అమ్మ లేడీస్ మీ ఆభరణాలు, మీ పర్సులు జాగ్రత్త పెట్టుకోవాలి, దొంగలు ఉంటారు. ముందుకు వెళ్ళినాక టెంకాయ కొట్టి లోపలికి వెళ్ళాలి సార్. కౌంటర్లో టెంకాయ కౌంటర్ లోపల లెఫ్ట్ సైడ్ గల్లీలో ఉంటుంది, టెంకాయ కొట్టి వెళ్ళండి. సార్ మీ ఫోన్స్, పర్సులు జాగ్రత్త పెట్టుకోండి, దొంగలు ఉంటారు. అమ్మ లేడీస్ మీ బ్యాగులు, మీ ఆభరణాలు జాగ్రత్త పెట్టుకోవాలండి. సార్ మీ వ్యాలెట్స్, ఫోన్స్ జాగ్రత్తగా చూసుకోవాలి. గుడి దగ్గరికి వెళ్ళినాక లెఫ్ట్ సైడ్ గల్లీలో టెంకాయ కొట్టుకొని లోపలికి వెళ్ళాలమ్మా. మీ ఫోన్స్, మీ వ్యాలెట్స్, మీ బ్యాగులు జాగ్రత్త పెట్టుకోండి, దొంగలు ఉంటారు. అమ్మ మీ పిల్లల్ని కూడా పట్టుకోవాలండి. లేడీస్ మీ ఆభరణాలు, మీ బ్యాగులు జాగ్రత్త పెట్టుకోండి అమ్మ. మీ మొబైల్ ఫోన్స్. సార్ గుడి దగ్గరికి వెళ్ళినాక లెఫ్ట్ సైడ్ గల్లీలో టెంకాయ కొట్టుకొని లోపలికి వెళ్ళండి. టెంకాయ కొట్టుకొని లోపలికి వెళ్ళండి సార్. గుడి దగ్గరికి వెళ్ళినాక లెఫ్ట్ సైడ్ గల్లీలో టెంకాయ కౌంటర్ ఉంటుంది, టెంకాయ కొట్టుకొని వెళ్ళండి. మీ మొబైల్ ఫోన్స్, వ్యాలెట్స్, మీ ఆభరణాలు జాగ్రత్త పెట్టుకోండి అమ్మ, దొంగలు ఉంటారు. సార్ గుడి దగ్గరికి వెళ్ళినాక లెఫ్ట్ సైడ్ గల్లీలో టెంకాయ కౌంటర్ ఉంటుంది, టెంకాయ కొట్టుకొని లోపలికి వెళ్ళాలి. మీ ఆభరణాలు, మీ మొబైల్ ఫోన్స్, మీ పర్సులు జాగ్రత్త పెట్టుకోవాలండి. సార్ ఇది లైన్ ఎంతసేపట్లో సార్ 25 మినిట్స్. ఓన్లీ దర్శనమే, ప్రదక్షిణాలు లేవండి, ఓన్లీ దర్శనమే. అమ్మ టెంకాయ మీ గుడి దగ్గరికి వెళ్ళినాక లెఫ్ట్ సైడ్ గల్లీలో టెంకాయ కొట్టాలండి. అమ్మ మీ మొబైల్ ఫోన్స్, పర్సు, మీ వ్యాలెట్స్, మీ ఆభరణాలు జాగ్రత్త పెట్టుకోండి, దొంగలు ఉంటారు. లాస్ట్ వీక్ 3 ఫోన్స్ పోయినాయండి, జాగ్రత్త పెట్టుకోండి. మీ వ్యాలెట్స్, మీ ఆభరణాలు, మీ పిల్లలు, మీ ఫోన్స్ జాగ్రత్త పెట్టుకోండి. టెంకాయ ఉన్న వాళ్ళు గుడి దగ్గరికి వెళ్ళినాక లెఫ్ట్ సైడ్ గల్లీలో టెంకాయ కౌంటర్ ఉంటుంది, గల్లీలో టెంకాయ కొట్టి లోపలికి వెళ్ళండి. అమ్మ మీ ఫోన్లు జాగ్రత్త పెట్టుకోండి. సార్ మీ వ్యాలెట్స్, మీ పర్సులు జాగ్రత్త పెట్టుకోండి. సార్ టెంకాయ ఉన్న వాళ్ళు గుడి దగ్గరికి వెళ్ళినాక లెఫ్ట్ సైడ్ గల్లీలో టెంకాయ కౌంటర్ ఉంటే టెంకాయ కొట్టుకొని లోపలికి వెళ్ళండి. మీ పర్సులు, మీ ఆభరణాలు, మీ పిల్లల్ని జాగ్రత్త పెట్టుకోండి, దొంగలు ఉంటారు.
హాఫ్ అన్ అవర్ పడుతుంది సార్ మీకు. సార్ టెంకాయ ఉన్న వాళ్ళు గుడి దగ్గరికి వెళ్ళినాక లెఫ్ట్ సైడ్ గల్లీలో టెంకాయ కౌంటర్ ఉంటుంది. టెంకాయ కొట్టి లోపలికి వెళ్ళండి. మీ మొబైల్ ఫోన్స్, వ్యాలెట్స్, మీ ఆభరణాలు మీరు జాగ్రత్తగా పెట్టుకోవాలండి. దొంగలు ఉంటారు. లోపల అలౌ చేస్తారండి. అలౌ చేస్తారు కానీ ఫోన్స్ తీయద్దు, ఫోటోలు తీయొద్దండి. సార్ ముందుకు వెళ్ళినాక గుడి దగ్గరికి వెళ్ళినాక లెఫ్ట్ సైడ్ గల్లీలో టెంకాయ కొట్టి లోపలికి వెళ్ళాలి. మీ వ్యాలెట్స్, మీ ఫోన్స్ జాగ్రత్త పెట్టుకోండి సార్. దొంగలు ఉంటారు, జాగ్రత్త. పిల్లలు జాగ్రత్త పట్టుకోండి అమ్మా.